మినీ ఎయిర్ కూలర్. సో అమెజాన్ నుంచి మేము ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసాం, మినీ ఏసీ ఆర్ మినీ ఎయిర్ కూలర్. సో ఇది అమెజాన్లో ఉన్న రేట్లో డిస్కౌంట్ రేట్లో అనుకున్నాం, 780 రూపీస్ లాగా వచ్చింది. ఆ రేట్లో వచ్చేసింది మాకు. ఈ బాక్స్ని అన్ప్యాకింగ్ చేస్తున్నాం. బయట ప్యాకింగ్ ఒక బాక్స్ ఇచ్చాడు, దీని లోపల ఒరిజినల్ ఫ్యాన్ ఆన్ బాక్స్ ఇది. సో ఈ బాక్స్లో ఫ్యాన్ ఉంటుంది. సమ్మర్లో మ్యాక్సిమం ఎయిర్ కూలర్ ఫ్యాన్ ఇది ఎందుకు తీసుకున్నామంటే, ఏదైనా చదువుకునేటప్పుడు కానీ పర్సనల్ వర్క్ చేసుకునేటప్పుడు కానీ టేబుల్ దగ్గర సపరేట్ ఫ్యాన్ ఉంటుంది కదా మన వరకు వచ్చేంత వరకు. సో దానికోసమే ఇది కొన్నాం. సో నేను బాక్స్ ఓపెన్ చేసాము, దాంట్లో ఎయిర్ కూలర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు, దాని లోపలే అసెంబ్లీ లాగా. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో ఉంటాయి, ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. ఇది మన దగ్గర ఉన్న కూలర్స్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీనికి కూడా స్మాల్ వాటర్ ట్యాంక్ ఉంటుంది, దాంట్లో ఒక 3 గ్లాసులు పట్టినాయి అనుకుంటా కరెక్ట్గా అయితే వాటర్. సో ఫినిషింగ్ అయితే నాకు బాగానే ఉంది. మొత్తం ఏం స్క్రాచెస్ లాంటివి కూడా ఏం లేవు, నేను చెక్ చేసుకున్నాను మొత్తం. ఓవరాల్గా ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంది. వీటిని క్యారీ చేయడానికి జస్ట్ లిఫ్టింగ్ కోసం ఒక బెల్ట్ లాగా ఇచ్చాడు. దీనికి పవర్ కనెక్షన్ కోసం ఒక కేబుల్ ఉంది. నేను ఇంకా ఆ కేబుల్కి అడాప్టర్ లాంటిది ఏమీ లేదు, నాకు ఫోన్ ఛార్జర్కి కనెక్ట్ చేసుకున్నాను. సో మొత్తం అంతా బాగానే ఉంది. ఈ ఫ్యాన్ అనేది అది మూవబుల్ కాదని చెక్ చేస్తున్నాను. ఇది ఫ్యాన్ అనేది మూవ్ అవుతుంది, మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో విండో వచ్చేటట్టు. సో నేను టెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్యాన్ని. దీనికి కనెక్షన్ బ్యాక్ సైడ్ ఇచ్చాడు, ఆ కేబుల్కి ఫ్యాన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ పెట్టి మళ్ళీ చూస్తున్నాను ఇది టైట్ ఫిట్ ఉందా లేదా అని. ఈ కేబుల్ ఇప్పుడు నా ఫోన్ ఛార్జర్కి అడాప్టర్కి కనెక్ట్ చేస్తాను. సో దాని ద్వారా మీకు కావాలంటే మీరు పవర్ బ్యాంకులు కూడా యూస్ చేయొచ్చు. నైట్ టైం మన పక్కనే ఉన్న వాళ్ళు సేఫ్టీగా ఉండాలంటే పవర్ బ్యాంకులు కూడా బెస్ట్ ఆప్షనే. సో ఈజీ క్యారీ చేయొచ్చు, పెద్ద వెయిట్ కూడా ఏం లేదు. 3 ఫింగర్స్తో లేపేసాను నేనైతే డైరెక్ట్ పవర్ ఇచ్చాను, జస్ట్ చెకింగ్ పర్పసే. సో ఇది ఇలా డిఫరెంట్ లైట్లు వస్తాయి, ఆన్ చేసిన వెంటనే డిఫరెంట్ లైట్లు వచ్చి ఇలా ఆఫ్ అయిపోద్ది. సో ఇక్కడ ఫస్ట్ బటన్ ఉంది కదా, ఈ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇది ఫ్యాన్ స్పీడ్ అనమాట, 1, 2, 3 రేంజ్ ఎలా ఉంటుంది మన ఫ్యాన్స్లో అలాగా. 3 టైమ్స్ నొక్కితే దాని టాప్ స్పీడ్ అనేది వెళ్తుంది. 1, 2, 3 లైట్లు అక్కడ వెలిగినాయి. సో 3 టైమ్స్ మనకి కొంచెం ఫ్యాన్ స్పీడ్గా తిరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ పొగ కోసం ఆ కూలింగ్ ఎఫెక్ట్స్, అది కూడా 3 పాయింట్స్ లాగా. ఇది డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి, గ్రీన్ అని, రెడ్ కలర్ అని, స్కై బ్లూ అని, ఇలా డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. సో నేను ప్రతి లైట్ని చెక్ చేశాను, లైట్స్ పర్లేదు. సో దాని నెక్స్ట్ ఇంకా ఈ 5 హోల్స్ నుంచి మనకి ఆ స్మోక్ అనేది వస్తుంది. బట్ కూలింగ్ దగ్గర నుంచి అయితే మరీ కూలింగ్ ఉంది, కానీ దూరం నుంచి మనకంత రావట్లేదు. ఓవరాల్గా ఇది ఓన్లీ వర్కింగ్ పర్పస్, ఏదైనా చదువుకునేటప్పుడు ల్యాప్టాప్ యూస్ చేసేటప్పుడు మనం పక్కన పెట్టుకోవచ్చు ఈ ఫ్యాన్ని. ఇది నైట్ టైం అయితే ఇంకా విజిబుల్, ఇంకా చాలా బాగుంది. సో ఇది నైట్ టైం కూడా నేను టెస్ట్ చేశాను, మనకి అసలు మ్యాక్సిమం నైటే కదా. సో నేను వాటర్ పోసాను, మొత్తం ఆ లైటింగ్ కనబడుతుందంటే అది వాటర్. దాంట్లో నేను ఓన్లీ కూల్ వాటర్ పోసి ప్లస్ ఐస్ క్యూబ్స్ కూడా వేసాను, ఇంకా కొంచెం చల్లగా వచ్చడానికి. మీరు ఫ్యాన్ ఆపేస్తే ఇంకా పొగ ఫుల్గా వస్తుంది. సో నైట్ టైం లైట్స్ ఎఫెక్ట్స్ నేను చెక్ చేసుకుంటున్నాను, ఏ లైట్ ఎంత ఎఫెక్టివ్గా ఉందని. సో ఓవరాల్గా బడ్జెట్లో మనకి ఇది బెస్టే, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేంత లేదు. బట్ నార్మల్గా ఏది చెప్పాలంటే ఇది మొత్తం ప్రోడక్ట్ ఓకే.